కిషోర్ కొట్టే కిషోర్ మన ఇద్దరు ఫస్ట్ టైం కొలాబరేట్ చేస్తున్నాం. అది ఇంతకుముందు చేసిన అది వదిలేసి ఫస్ట్ టైం కొలాబరేట్ చేస్తున్నాం కాబట్టి. ఇంతకుముందు ఎప్పుడు చేసాం? ఏబిసిడి. ఫస్ట్ టైం మన ఇద్దరం నీతో ఒక సినిమా చేయడం ఎప్పటి నుంచో అనుకుంటున్నా, బట్ ఫైనల్ గా ఆ ఆపర్చునిటీ నాకు ఈ సినిమాతో దక్కింది. నాడేలా మీరు చెప్తారేంటి? లేదు, నాకు కామెడీ ఇష్టం, నాకు జనరల్గా కామెడీ ఇష్టం. సో ద బెస్ట్ కామెడియన్స్ తో చేయడం అనేది నా కోరిక. సో అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ డిడ్ దిస్ రోల్ విత్ యూ. సరే, ఇది మన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కాకుండా సరదాగా ఒక రెండు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే అది ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఉండొద్దు, మళ్ళీ అలా అని చెప్పి ఎమోషనల్ ఇంటర్వ్యూ ఉండొద్దు, మధ్యలో మేనేజ్ చేద్దాం. సరే, ఎమోషన్స్ కంట్రోల్. బట్ ఎనీవేస్ హ్యూమర్ కామెడీ గురించి వచ్చింది కాబట్టి బిఫోర్ వి స్టార్టెడ్ ఐ వాంట్ టు సే సంథింగ్. చెప్పండి. నాకు మీరు బ్రహ్మానందం గారిది బాగా ఇంప్రెట్ చేస్తారు అండ్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. ఇప్పుడు చేస్తే ట్రోల్ ఇప్పుడు చేయమని చెప్పట్లా, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ. భయ, నాది ఒక డౌట్. నీ చాలా సినిమాలు చూసా, మ్యాక్సిమమ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోల్స్ ప్లే చేస్తూ ఉంటావు. ఏంటి ఆ కనెక్షన్ ఏంటి? అంటే రియల్ లైఫ్లో నువ్వు అమెరికాలో ఉన్న రోజుల్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసావని ఇస్తున్నారా, లేకపోతే ఈ మధ్య రోల్స్ అన్న అలా నీ కోసమని నీ ఇమేజ్ తగ్గ రాస్తున్నారా? ఏమై ఉంటుంది? నాకు నా ఇమేజ్ తగ్గ రాసేంత స్థాయికి నేను ఇంక ఎదగలేదు నా ప్రకారం, అది జెన్యూను. బట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే చాలామందికి ఒక ఇనిషియల్గా ఏంటంటే ఒక క్లాస్ కామెడీ, కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువ వాడతారు అనేది ఒకటి ఉండిందనమాట. సో దానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్స్ చాలా వచ్చాయి. బట్ ఈ మధ్య కొంచెం డిఫరెంట్ కూడా వస్తున్నాయి బై గాడ్స్ గ్రేస్. అండ్ నాకు కూడా ఫ్రాంక్లీ అంటే అంతకుముందు సాఫ్ట్వేర్లో పనిచేసాను కాబట్టి నాకు ఈ ఫార్మల్ ఇన్షర్ట్ వేసుకోవడం అంటే చిరాకు అనమాట. బాగా నాకు కొంచెం హుడీస్ అండ్ టీస్ అనే బాగా ఇష్టము. అందుకే కదా మరి ఈ సినిమాలో నీకు ఫార్మల్ చెప్పే ఫస్ట్ ఇది చెప్పినప్పుడు రాకేష్ గారు ఫోన్ చేసి, భయ్యా ఒక సూపర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే, మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీరా, కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయండి అంటే, అది చాలా చిల్డ్ అవుట్ కంపెనీ భయ్యా, అంటే టీ షర్ట్స్ హుడీస్ అంటే 100% చేసేద్దాం భయ్యా హ్యాపీ అన్నట్టు. సో మోస్ట్ చిల్డ్ అవుట్ లవ్లీ రోల్ నాకు ఈ మూవీలో. అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అన్నప్పుడు కూడా జనరల్గా మ్యాక్సిమంగా ఫ్రస్ట్రేటెడ్గా చూపిస్తారు. పనిచేసే ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసే అతను ఫ్రస్ట్రేటెడ్ అని. మీరు పనిచేసినప్పుడు యూఎస్లో సాఫ్ట్వేర్లో పనిచేసినప్పుడు మీకు అలా ఫ్రస్ట్రేటెడ్గా అనిపించేదా, లేదా చిల్డ్ అవుట్గా ఉండేవారా? అంటే కాదండి, అంటే మనం చెప్తే నన్ను జడ్జ్ చేస్తారేమో ఎవరన్నా. సాధారణంగా ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో చాలామంది ఫ్రస్ట్రేటెడ్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఎన్నో లైఫ్లో గోల్స్ అండ్ ప్యాషన్స్ ఉంటాయి. అంటే ఎన్ని రోజుల ఇదే జావా స్క్రిప్ట్ని రన్ చేయడము, ఎన్ని రోజుల ఇదే కంపెనీకి పనిచేయడము అనేది అనుకుంటారు అనమాట. బట్ నాకెందుకు, నేను యూజువల్గా నాకు పెద్ద గోల్స్ ఉండవు లైఫ్లో. ఐఎమ్ నాట్ ఎ ప్యాషనేట్ పర్సన్ ఈవెన్ ఇన్ మై కెరియర్ ఆర్ ఎనీథింగ్. ఫర్ మీ ద గోల్స్ ఆర్ వెరీ మినిమమ్. అంటే రోజుకు మంచి ఫుడ్, మంచి అంటే ఒకరోజు ముందే నాకు తెలియాలన్నమాట నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏంటని. అది కొంచెం టెన్షన్ ఉంటుంది నాకు, అంటే సెట్ అయిపోవాలి. దాని తర్వాత సరే లంచ్ అప్పుడు నాకు ఐప్యాడ్లో నేను ఏ మూవీ చూస్తున్నాను, నైట్ టీవీ ముందు నేను ఏది చూస్తున్నాను అనేది కొంచెం సెట్ అయిపోతే ఓకే ఇప్పుడు రెడీ, ఇప్పుడు ఐ కెన్ గో విత్ ద డే అన్నట్టు ఉంటుంది అనమాట. సో యాక్చువల్లీ ఒక రకంగా ఇది చాలా బ్యాడ్ ఏమంటారు ఇన్ ద సెన్స్ అంటే, ఒక పేరెంట్స్కైనా సరే ఎవరికైనా సరే ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్, ఇలా ఉండొద్దురా అనేది. నేను అలా ఉంటాను. సో నాకు పెద్ద ప్యాషన్స్ అండ్ గోల్స్ లేవు కాబట్టి ఐ వాజ్ వెరీ హ్యాపీ ఇన్ మై సాఫ్ట్వేర్ కంపెనీ. చాలామంది అనుకుంటారు పాపం అన్ని రోజులు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇప్పుడు వచ్చాడు ఇండస్ట్రీ, అలా ఏం లేదు. అసలు ఇండస్ట్రీకి ఇండియాకి సినిమా కోసం కూడా రాలా, మా పేరెంట్స్ ఉందామని వచ్చా. అంటే ఐ వాజ్ అవే విత్ దెమ్ ఫ్రమ్ దెమ్ అండ్ ఐ వాంటెడ్ టు స్టే విత్ దెమ్ అనమాట. లక్కీలీ వచ్చిన తర్వాత వెన్నెలా థింగ్ వాట్ ఎవర్ ఐ డిడ్ ఇన్ 2005, people still remembered me. And then I gave an interview in Idle Brain Jeevi garu. He gave my number. And that's how Bindas and Dookudu happened. Wow. Dookudu tarvata I left my job. I left my job. Took off totally. So full credit to Srinivela garu, Viruputla garu and Devakatta garu. So adi, but I am not a frustrated software engineer. I am a very happy person. Happy software engineer. Chala rare quality. Chala rare అంటే ఉండాలంటారు కదా ప్యాషన్, నాకు లేదు. ప్రాబ్లం. ప్యాషన్ లేకుండానే ఇంత ముందుకు వచ్చావు. నీకు ఆ చిప్పుంటే వచ్చేది కదేమో. అలా అని చెప్పి అటాచ్మెంట్ కూడా ఉండదు నాకు పెద్ద జాబ్ మీద. నాకు ఫుడ్ మీద ఫ్యామిలీ అని అటాచ్మెంట్ అంతే, ఎక్కువ ఇప్పుడు జాబ్ లేదు ఎట్లా అన్నది ఉండదు. ఎందుకంటే నాది ఈజీ టు బీ హ్యాపీ కదా ఫర్ మీ. ఇఫ్ ఐ హావ్ ఫుడ్ అండ్ మూవీస్ ఐఎమ్ హ్యాపీ. మన సినిమాలో క్యారెక్టరైజేషన్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్ ఇచ్చారు. అవును, ఆఫీసుల్లో వెబ్ సిరీస్ చూసుకునే క్యారెక్టరైజేషన్. సో రియల్ లైఫ్లో మీకు బాగా నచ్చిన 5 వెబ్ సిరీస్ ఏంటి? రియల్ లైఫ్లో మిర్జాపూర్. డెఫినెట్లీ మిర్జాపూర్ టాప్ 10లో ఉంటుంది. టాప్ 5లో నాకు బ్రేకింగ్ బ్యాడ్ ఒకటి, బ్రేకింగ్ బ్యాడ్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఓకే,
అండ్ ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎలా అన్ని ఎపిసోడ్లు ఎలా ఫాలో అవుతారు నాకు మర్చిపోతాను, కన్ఫ్యూజన్ వచ్చేస్తాయి మనకు స్టోరీ. లేదండి, 8 సిరీస్. అదొక రకంగా వాళ్ళ దాంట్లో అదొక ఇట్స్ లైక్ బైబిల్ అండ్ భగవద్గీత టైప్లో అనమాట. పీపుల్ లైక్ రిలీజియస్లీ ఫాలో ఇట్. నేనంత రిలీజియస్ కాకపోయినా సరే నాకు ఇష్టం అది. అంటే ఓకే, సో బ్రేకింగ్ బ్యాడ్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఇంకా ఇప్పుడు రైట్ నౌ హౌస్ ఆఫ్ డ్రాగన్స్. అండ్ దెన్ అన్ని ఇంగ్లీషే భయ, హిందీ తెలుగు ఏం చూడవా? ఫ్యామిలీ మ్యాన్ అది కూడా ఇంగ్లీష్ పేరే. అండ్ మిర్జాపూర్. అబ్బా, అలాగే నాకు ఓకే తెలుగు కాకపోయినా నాకు యాక్చువల్లీ రియల్ గా చెప్పండి ఫేవరెట్. ఇప్పుడు ఊరికి అన్నాను తెలుగు ఇంగ్లీష్ హిందీ అని చెప్పండి రియల్ గా. ఓకే, బ్రేకింగ్ బ్యాడ్, హౌస్ ఆఫ్ కార్డ్స్ అండ్ డిస్నీ హాట్స్టార్లో లెజెండ్ ఆఫ్ హనుమాన్ అని ఉంటుంది యానిమేటెడ్, బట్ నాకు బాగా ఇష్టం. ఓ నిజంగా ఎప్పుడంటే కుదిరితే చూడండి, అవునా? చాలా బాగుంటుంది. సూపర్ డబ్బింగ్ క్వాలిటీ ఇస్ వెరీ లెవెల్ అసలు యానిమేటెడ్ క్యారెక్టర్స్ కి చాలా బాగుంటుంది. క్రేజీ. అండ్ డిస్నీ హాట్స్టార్లో మహాభారత్ కూడా ఉంది. ఇట్స్ నాట్ యానిమేటెడ్ ద వన్ రైట్ నౌ, అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ టెలికాస్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు వాళ్ళు డిస్నీలో పెట్టారనమాట మహాభారత్. పాత మహాభారత్, పాతది కాదు, లేటెస్ట్ దే మొన్న. ఓకే, ఇంకోటి వర్షన్ చేశారు. సో అతను దుర్యోధన్ చేసిన అతను మన మూవీస్ లో కూడా విలన్ గా చేశారు. అవునా? సో అతను సూపర్ ఉంటుంది భయ్య, ఎప్పుడు చూడండి డైలాగ్స్ ఎవ్రీథింగ్ హ్యూజ్ ఫ్యాన్ అసలు దానికి. ఇంకోటి మన ఇద్దరు సెట్ లో ఎలాగో నాదేం కాదు, మిమ్మల్ని అడుగుతాను మీ టాప్ 5 వెబ్ సిరీస్ చెప్పండి. ఎక్స్ప్లిసిట్ ఉన్నా పర్లేదు, పీపుల్ విల్ అండర్స్టాండ్. నా టాప్ యూ అని ఒక సిరీస్ ఉంటుంది నెట్ఫ్లిక్స్ లో, సైకో క్రేజీ స్టాకర్, అమ్మాయిని స్టాక్ చేస్తాడు. యూ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. తర్వాత అఫ్ కోర్స్ నీకు ఫౌదా తెలుసా? ఓ నాకు పిచ్చి, నాకు ఫౌదా 1, 2, 3 3 అందులో అమ్మాయి బాగా ఇష్టం. ఆ టీమ్ లో అమ్మాయి నూరిట్ నాకు నూరిట్, డాక్టర్ షిరీన్. సో యూ, ఫౌదా, లిటిల్ థింగ్స్. లిటిల్ థింగ్స్ ఉంది అంటే మీరు చెప్పేది యూట్యూబ్ లిటిల్ థింగ్స్. తర్వాత ఒక సిరీస్ పెద్ద పాపులర్ అవ్వలేదు కానీ చాలా బాగుంటుంది, బ్యాంగ్ బాజా భారత్ అని యష్ రాజ్ వాళ్ళు తీశారు హిందీలో. బ్యాండ్ బాజా భారత్ లాగా బ్యాంగ్ బాజా భారత్ అని తీశారు వెబ్ సిరీస్. అది ఇష్టం. యాక్చువల్గా యాక్షన్ థ్రిల్లర్స్ బాగా ఇష్టం. దాంట్లో జాక్ రైన్ అని ఒక సిరీస్ ఉంది. ఓ లవ్లీ. సో జాక్ రైన్ ప్రైమ్ లో ఉంటుంది, 1 season 1 and 2 ఈ రెండు బాగా ఇష్టం. సో దిస్ వుడ్ బి మై టాప్. అది అండ్ బాడీ గార్డ్ కొంచెం సిమిలర్ గా ఉంటాయి. హిట్మెన్స్ బాడీ గార్డ్. నైస్ క్రేజీ. బట్ ఇలాగ మాట్లాడతాం కాబట్టి చెప్పి క్లోజ్ చేస్తాను. నిప్టక్ అని ఒకటి ఉంటుంది భయ్య, నేను 2002 or 3 లో చూసా యూఎస్ లో ఉన్నప్పుడు. అప్పటికి ఇంకా ఈ ఓటీటీ అంత ఫేమస్ లేకుండా అనమాట నిప్టక్ అని. కుదిరితే ఎప్పుడైనా చూడండి. ఇప్పుడు ఓటీటీ షోస్ అంటున్నాం కానీ ఇది వరకు టీవీ సిరీస్ కూడా ఉండేది. అలాగా నా ఆల్ టైమ్ ఫేవరెట్, చాలా మందికి ఫ్రెండ్స్ ఉంటుంది లైక్ దేర్ గో టు అంటే ఇంకా 25 అయినా కూడా ఇంకా ఫ్రెండ్స్ చూస్తుంటారు. నాకు అలాగా ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఆంట్రాజ్. చాలా మందికి, ఎందుకంటే అదొక యంగ్ హీరో, వాడి లైఫ్ స్టైల్, వాడి ఫ్రెండ్స్, వాడు లివ్ చేసే లైఫ్ గురించి సినిమా మొత్తం. సో నాకు ఎప్పుడు ఆ హోల్ సీజన్ 8 seasons ఒక 3-4 times చూసుంటాం మొత్తం. చాలా మంది యాక్చువల్గా. అలా నీకేమైనా ఫేవరెట్ సిరీస్ ఉందా? నాకు ఫ్యామిలీ గై ఒక యానిమేటెడ్ సిరీస్. ఫ్యామిలీ గై. సో నాకు అది పిచ్చి. లైక్ ఇట్స్ యానిమేటెడ్, ఇట్లా ఎక్స్ప్లిసిట్ యానిమేటెడ్ అనుకోండి, బట్ నాకు లైక్ ఆల్మోస్ట్ ఐ లవ్ ద హోల్ హ్యూమర్ ఇన్ ఇట్ యాక్చువల్లీ. ఐ వుడ్ లవ్. వెరీ అర్బన్ గా నీ టేస్ట్ అంతా కూడా అమెరికాలో చదువుకున్నావు కదా, సో అన్ని అలాగే ఉంటాయి అనుకుంటా. అంటే బట్ అమెరికా చదువుకున్నా సరే నేను అమెరికాలో వచ్చినా నమ్మరు. నాకు అది ఎందుకు యాక్సెంట్ రాలా. యాక్సెంట్ దేవుంది, యాక్సెంట్ అందరికి ఎలా వస్తుంది? అక్కడ 10-15 ఏళ్ళు ఉండాలన్న, 2-3 ఏళ్ళకి యాక్సెంట్ వస్తే అలాగా. నేను 2000కి వెళ్ళానండి, 2010కి వచ్చా. 10 ఏళ్ళు కూడా యాక్సెంట్ నాకు రాలా. అవునా? మన తెలుగు వాళ్ళు అసలు 2-3 ఏళ్ళకే యాక్సెంట్ మార్చుకుని వస్తుంది. కాస్త కోసం ఇంగ్లీష్ కూడా పోయింది అక్కడికి వెళ్ళాక. మా రూమ్మేట్స్ పోనేవని. సెట్లో షూట్ చేసినప్పుడు మనం బాండ్ అయిన ఒక విషయం, పర్సనల్గా సినిమాలు, డేటింగ్ లైఫ్ అన్నీ వదిలేస్తే ఫుడ్. అంటే మన ఇద్దరు ఎస్పెషల్గా డైట్ ఫుడ్ మీద బాగుండే. చాలా మందికి బోరింగ్, అందరూ డైట్ ఫుడ్ తిందాం అనుకోరు. అది పక్కన పెట్టేస్తే మామూలు ఫుడ్ గురించి మాట్లాడుకుంటే, హైదరాబాద్లో మీరు షూటింగ్ చేయనప్పుడు వెళ్ళడానికి ఇష్టపడే ఒక టాప్ 5 places చెప్పండి. 5 places కంటే నేను ఐ వుడ్ లవ్ టు సే మై ఐడియల్ డే. ఐడియల్ డే ఫర్ ఫుడ్ అనుకోండి. ఒక ఎర్లీ మార్నింగ్ ఒక 3:30కి లేచి ఒక చార్మినార్కి వెళ్ళి ఒక ఐ థింక్ నైమ్ ఆర్ సంథింగ్ నాకు గుర్తులేదు, అందులో ఒక మలై బన్ ఉంటుంది. వాడు ఒక 2 బండ్ల మధ్యలో మలాయి వేసి ఒక గిన్నెలు ఇస్తారనమాట. ఆ బ్రెడ్ని తీసుకొని అది ముంచుకొని తినాలి. అట్లా స్టార్ట్ చేసి ఒక మంచి టీ తోటి ఎండ్ చేసేయాలి. అక్కడ కొద్దిసేపు ఒక 1 hour చిల్ అవుట్ అయిపోయి అక్కడనే ఒక మంచి పాయ, పొద్దున్నే ఆ పాయ, అక్కడ పాయ చాలా బాగుంటుంది. సో ఆ పాయ విత్ వాట్ ఎవర్ యూ వాంట్ ఓవర్ దేర్ అది తినేసేసి ఇంటికి వచ్చేసి చిల్ అవుట్ అయిపోయి మధ్యాహ్నం మాత్రం టాకో బెల్ అని ఉంటుంది. టాకో బెల్
అమెరికన్, ఇట్స్ వెరీ అమెరికన్. ఐ నో, బట్ స్టిల్ టాకో బెల్లో ఫస్ట్ మీరు ఒక క్యూమార్ట్కి ఒక హాలపినోస్ కొనుక్కోండి. jalapeno sauce, నో ప్రాపర్ హాలపినోస్ అండ్ పెప్పర్స్ తెచ్చుకొని మంచి ఒక 3 చెలుపాస్, మైట్ బి చికెన్ చెలుపా ఆర్ బీన్ చెలుపా తెచ్చుకొని ఆ చెలుపని పెట్టి దాని మీకు ఫైర్ సాస్ మాత్రం ఇంపార్టెంట్. ఫైర్ సాస్ తీసుకొని ఫైర్ సాస్ ఫస్ట్ కొంచెం దాని మీద వేసుకొని ఒక హాలపినో పెట్టి తినండి. బాగాలేకపోతే మాత్రం నాకు ఫోన్ చేయండి. హెవెన్. సరే అక్కడ మధ్యాహ్నానికి వచ్చాం. దాని తర్వాత ఒక మంచి ఒక 500 ml థమ్స్ అప్ కోల్డ్ కొట్టేసి ప్రశాంతంగా పడుకోవడం. ఆ తర్వాత మళ్ళీ నైట్ నాకంటే మధ్యాహ్నం వదిలేసి మరి సాయంత్రం 4, 5, 6 సాయంత్రం చాయ్ టోస్ట్ టిపికల్ దట్ వెరీ. అండ్ నమక్ పర ఉంటుంది ఆల్మండ్ హౌస్, అది చాలా బాగుంటుంది యాక్చువల్లీ. అది చాయ్తో తాగేసేసి నైట్ మాత్రం నాకు అంటే ఇప్పుడు ఎలా ఇష్టమైన ఐడియల్ అంటున్నారు కాబట్టి షవర్మా నాకు పిచ్చి అనమాట. షవర్మా చాలా ప్లేసెస్ ఉన్నాయి మనకి. సినిమాక్స్ పక్క లేన్లో కూడా ఐ థింక్ షవర్మా హౌస్ ఏదో ఉంది, అందులో చికెన్ షవర్మా. ఆర్ మనకు టిపికల్గా అక్కడ పంజగుట్ట చట్నీస్ పక్కన ఒకటి ఉంటుంది కదా, ఫ్రెండ్స్ షవర్మా. ఇవి రెండిట్లో ఏదైనా సరే. నువ్వు చెప్పినవన్నీ చూస్తే డేలో ఒక 3-4,000 క్యాలరీస్ అక్కడ అయిపోయినాయి. ఎస్, అందుకే ఐడియల్ డే అన్నట్టున్నావు. యాక్చువల్గా అలా తినలేవు. నాకు అయినా పర్లేదు యాక్చువల్గా. దేవుని దేవాలి నాకు ఏంటంటే ఎవ్రీడే 1 hour కార్డియో చేస్తా అంతే. 1 hour కార్డియో చేస్తా ఎవ్రీడే. 1 hour అంటే ఓ దమ్మయ్యి రఘుప్రీత్ సింగ్ లాగా మొత్తం. ఏ కార్డియో చేసినా 500-600 క్యాలరీస్ అక్కడ అయిపోతాయి. 500 క్యాలరీస్ అయితే అవుతాను. సో మీరు చెప్పంటే నేను కార్డియో అంటే మీరు అన్నట్టు కదా ఒక 5 km/h ఒక సినిమా పెట్టుకొని నడుస్తాను. అలాగా, ఓకే డన్. సో మీరు చెప్పిన ఫుడ్లో ఇది ఫేవరెట్ క్యూజిన్ ఏమైనా ఉందా? ఈ క్యూజిన్ అంటే నాకు చాలా అట్లా అలాంటిది ఏం లేదు. నాకు పిచ్చి ఏ క్యూజిన్ అయినా ఇష్టమే. ఏ క్యూజిన్ అయినా ఇష్టమే. అందులో నాకు ఇష్టమైన అన్నీ తీసేసుకుంటాను. నాకు అలాంటిది ఏం లేదు. బట్ యూజువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండియన్ ఒక 2-3 days కంటిన్యూస్గా ఇస్తే ఐ గెట్ బోర్డ్. ఐ జస్ట్ నీడ్ సంథింగ్ ఎల్స్ అనమాట. వెరైటీ వస్తూ ఉండాలి. వాట్స్ యువర్ ఐడియల్ డే? నాకు ఫుడ్ ఇష్టం కానీ అంత క్రేజ్ ఏం లేదు. నాకు ఒక 10-15 ఏళ్ళుగా డైట్లో ఉండి నాకు సెట్ అయిపోయింది అన్న. ఏదున్నా ఎవ్రీడే 1400-1500 క్యాలరీస్ దాటకూడదని. సో నా ఐడియల్ డే అడిగితే యూ షుడ్ సీ సమ్వన్ రైట్ అవే. థెరపిస్ట్ అంటారు. ఫుడ్ మీద అలా లేదంటేనే భయం వేస్తుంది. నువ్వు ఎంత డీటెయిల్గా సెట్ చేసుకుంటావో నేను నా ఫుడ్ క్యాలరీస్లో సెట్ చేసుకుంటా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ చికెన్ తింటే ఒక 350-400 క్యాలరీస్. ఓకే, ఇక్కడ 400. ఓకే, ఇక్కడ ఉన్నావు. మధ్యాహ్నం ఒక స్వీట్ గులాబ్ జామున్ కానీ ఏమైనా వేస్తే 200 అక్కడ ఎగిరిపోతే వదిలేదు. మనం ఇవాళ ప్రోటీన్ బార్ తినేద్దాం అని. అలాగా ప్రోటీన్ బార్లు, కీటో కేక్లు, స్టీవియా బేస్డ్ స్వీట్స్. నాకు ఒక 5 లక్షలు ఇచ్చిన నేను ప్రోటీన్ బార్ తినను. అవునా? 6 లక్షలు ఇస్తే తింటా. అంటే నా లిమిట్ వరకు. నాకు అది దాన్ని స్మెల్ ఒక రకంగా అనిపిస్తుంది. ఏమో నాకు తిని ప్రోటీన్ బార్ ఒక స్మెల్ ఒకటి. ఇంకోటి చాలా ఎగ్ వైట్స్ తింటుంటారు కదా హీరోస్, వాళ్ళ క్యారవన్ అప్పుడు పిలుస్తుంటారు. వెళ్ళగానే ఎగ్ వైట్ వాసన ఒక అమ్మో. కొంచెం సేపు అలా ఎగ్ వైట్ పెట్టిన తర్వాత పక్కన ఒక రకమైన వాసన వస్తుంది తింటూ. ఇంకేంటి కిషోర్ అంటే ప్రోటీన్ ఒకటి అమ్మో. వే ప్రోటీన్ ప్లస్ చికెన్లో కూడా లెగ్ పీసులు కాదు, ఓన్లీ బ్రెస్ట్ పీసు. అది కూడా మళ్ళీ డీప్ ఫ్రై ఏం చేయకుండా. లెగ్ పీస్ లేదు చికెన్ ఎందుకండి లైఫ్ తెలుసు సార్, కానీ ఇంకా తప్పట్లేదు. మీలాగా నాకు దేవుడు అంత మన సినిమాలో అనుమానం లేకుండా రొమాంటిక్ సీన్స్ పెట్టినట్టుంటుంది. ఇందుకే అను గురించి మాట్లాడుతుంటే నాకు ఒకటి అనిపించింది. మీరు అనుతోటి ఆక్సిజన్ సినిమా చేశారు, తర్వాత మజ్ను చేశారు, మధ్యలో అజ్ఞాతవాసి, శైలజారెడ్డి అల్లుడు, ఇప్పుడు మన ఊర్వశి రాక్షసు చేశారు. అనుకి యాటిట్యూడ్ ఉందన్న విషయం నిజమా కాదా? అయ్యో, నా విషయంలో పాపం అండి. అంటే చాలా మంది ఎందుకు ఆమెను చూడగానే ఆమెకు యాటిట్యూడ్ ఉంది, ఆమె చాలా కొంచెం రిజర్వ్డ్గా ఉంటుంది, అండ్ షీ డజంట్ లైక్ టాకింగ్ టు స్ట్రేంజర్స్, అండ్ కొంచెం రూడ్ అని కాదు కానీ కొంచెం మరీ అదో టైప్ ఉంటుంది అని అనుకుంటారు. అది పాపం అండి, అది నిజం. భయ్యా ఈ సినిమాతో నేను ఎస్కేప్ అవ్వచ్చు, నువ్వు మళ్ళీ 5-10 ఐ లవ్ యూ. మీరు చెప్పండి అను మీద మీ అభిప్రాయం. అంటే అభిప్రాయమా? నేను కూడా సేమ్ మీలాగే అమ్మాయి చాలా యాటిట్యూడ్ ఉంటుంది ఇది అది అనుకున్నాను. బట్ ఐ థింక్ ఐ వాజ్ లిటిల్ రాంగ్. ఇంట్రోవర్ట్ లవ్లీ హ్యూమర్ ఉంది అమ్మాయికి. అమ్మా వేరే లెవెల్ హ్యూమర్. నాకు నిజంగా సెటైర్ వేసేవాళ్ళు అంటే చాలా ఇష్టము. జస్ట్ అను రియాక్షన్స్ కోసం నేను ఎప్పుడు ఏదో కెలుగుతాను. షీ ఆల్వేస్ హ్యాస్ దిస్ వాట్ ఎవర్ ఫేస్ ఉంటుంది, కానీ ఆ వాట్ ఎవర్ ఎక్స్ప్రెషన్ తోటి ఒకటి ఇస్తుంది పంచ్. నాకు గట్టిగా పడ్డాయి. అవునా? గట్టిగా పడ్డాయి. మీరు కొంచెం ఈజీగా దొరుకుతారు ఆమె దగ్గర. అవును, ఎందుకో తెలియకుండా టాపిక్ లో కొంచెం దొరికేస్తారు. అవును, టైం పాస్ అయింది. రియల్లీ ఫన్. చాలా మంది అసలు నమ్మరు దట్ యాక్చువల్లీ అనుమలతో చాలా ఫన్ ఉంటుంది అంటే నమ్మరు. అవును, ఇప్పుడు ఇంటెన్స్ గా సీరియస్ గా ఉంటుంది. మొన్న ఇంటర్వ్యూలో కూడా ఒక ఆయన అడిగారు, ఆ అమ్మాయి ఇప్పుడు తనకి రియల్ లైఫ్ గా దగ్గర ఉన్న క్యారెక్టర్ చూస్ చేసుకుంటుంది.
అనుకున్నాను లేదా అమ్మాయి అలా కాదు, చాలా cool, chill out థ్యాంక్స్ భయ్య. థ్యాంక్ యూ. అసలు నీతో షూటింగ్లో ఎంత ఎంజాయ్ చేసానో, ఇలాగ ఇంటర్వ్యూలో కూర్చుని నేను ఇంటర్వ్యూ చేయడం, నువ్వు నాకు 2 క్వశ్చన్స్ అడగడం, నేను అంతే ఎంజాయ్ చేశాను. మనం ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి, ఎన్నో సూపర్ హిట్లు కొట్టాలి. అండ్ మన కాంబినేషన్ ఇప్పుడు హీరో హీరోయిన్ కాంబినేషన్ ఎలా సక్సెస్ అనుకుంటో అలాగా నీది నాది కూడా కాంబినేషన్ హిట్ అవ్వాలి. చాలా డైరెక్టర్లు మన ఇద్దరి కోసం క్యారెక్టరైజేషన్ రాయాలి. మనం మళ్ళీ ఎన్నో సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ నేను కోరుకునేది ఏంటంటే ఈ సినిమాలో ఏమైందంటే కొంచెం నాది సునీల్ గారిది వన్ సైడ్ బ్యాటింగ్ అయిపోయింది. ఎందుకంటే మీరు యూ హ్యాడ్ ఎ లవ్లీ క్యారెక్టరైజేషన్ ఆఫ్ బీయింగ్ ఇన్నోసెంట్. అవును. అండ్ యు ఆర్ ఆల్వేస్ ఆన్ ద రిసీవింగ్ సైడ్. అవును. బట్ ఐ వుడ్ లవ్ టు డూ ఏ మూవీ విత్ యూ వేర్ ఇట్స్ మ్యూచువల్. సూపర్ డన్. సో మ్యూచువల్ ఉంటే ఇట్ విల్ బి సూపర్ ఫన్. గాడ్ బ్లెస్. అండ్ యు ఆర్ రియలీ సూపర్ యాప్ట్ ఫర్ ద రోల్. దో యు ఆర్ నాట్ కంప్లీట్లీ డిఫరెంట్ గై ఆఫ్ స్క్రీన్, బట్ ఆన్ స్క్రీన్ మాత్రం యు ఆర్ ద సూపర్ యాప్ట్ ఫర్ ద రోల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ రోల్ ఆల్సో. అండ్ రాకేష్ గారికి, గీతా ఆర్ట్స్కి అందరికీ రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ రోల్.